హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్న ఆర్ ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవుతున్న డిఎస్ఏ అంటే డాటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో కంప్లీట్ డిఎస్ఏ రోడ్ మ్యాప్ చెప్తాను, ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్. ఇలాంటి టెక్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మిస్ కాకండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుదాం. మొదటి స్టెప్లో మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. C++ ఫాస్ట్ ఉంటుంది, జావా ఊప్స్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటాయి, పైథాన్ సింటాక్స్ ఈజీ. వన్స్ యూ చూస్ లాంగ్వేజ్ అండ్ స్టార్ట్ లర్నింగ్ లైక్ మెయిన్ టాపిక్స్, వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, ఊప్స్, ఇవన్నీ కొన్ని మెయిన్ టాపిక్స్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలో కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తా చూడండి. V3 స్కూల్, అప్నా కాలేజ్, కోడ్ వితర్, ఇవన్నీ ఫ్రీగా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీ కోడ్ స్లో ఆర్ ఫాస్ట్గా రన్ అవుతుందా అని డిసైడ్ చేసేది ఇదే. ఒక ఆల్గరిథంని ఎఫిషియెంట్గా చేయాలంటే మనం టైం కాంప్లెక్సిటీ గురించి తెలుసుకోవాలి. లైక్ ఓఎన్, లాగ్ ఓఎన్ స్క్వేర్, ఇవన్నీ కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో హెల్ప్ అవుతాయి. యూజ్ సైట్స్ లైక్ visualo.net ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. నౌ లెట్స్ గో ఇన్ టు ద మెయిన్ డిఎస్ఏ కాన్సెప్ట్, కోర్ డాటా స్ట్రక్చర్స్. ఇప్పుడు మీకు కొన్ని డాటా స్ట్రక్చర్స్ మెయిన్ కాన్సెప్ట్స్ చెప్తా, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్గా చెప్తా. వీడియో మొత్తం చూడండి. ఇక్కడ కొంచెం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. నౌ వి స్టార్ట్ విత్ అరేస్. అరేస్ అంటే ఒక రకం డాటాని వన్ ప్లేస్లో స్టోర్ చేయడం. స్ట్రింగ్స్ అంటే టెక్స్ట్ డాటాని హ్యాండిల్ చేయడం. లింక్డ్ లిస్ట్ అంటే నోట్స్ని కనెక్ట్ చేసి డైనమిక్ మెమరీని యూజ్ చేయడం. స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే బుక్ స్టాక్ ఎగ్జాంపుల్. క్వీన్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. యాష్ మ్యాప్ అంటే కీ వాల్యూ పేరింగ్ డాటా స్ట్రక్చర్. ఇవి ప్రతి కోడింగ్ ఇంటర్వ్యూలో వస్తాయి, సో ప్రాక్టీస్ చేయండి ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్. ఇప్పుడు మనం సార్టింగ్ అండ్ సర్చింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సర్చింగ్ అంటే టూ టైప్స్ ఉంటాయి, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఐటమ్ని ఒక పొజిషన్లో సెర్చ్ చేయడం. బైనరీ సెర్చ్ అంటే మిడిల్ వాల్యూతో కంపేర్ చేయడం. సార్టింగ్ అంటే త్రీ టైప్స్ ఉంటాయి, బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్. సార్టింగ్ అండ్ సర్చింగ్ టెక్నిక్స్ మనకి బేసిక్ స్ట్రక్చర్ని బెటర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్యాటర్న్స్. తెలుగులో చెప్పాలంటే ఇవన్నీ మనకు అన్నోన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో లాజిక్ని అప్లై చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. 2 పాయింటర్స్, స్లైడింగ్ విండో, ప్రిఫిక్స్, రిసెక్షన్, బైనరీ సెర్చ్ అండ్ ఆన్సర్. ఇవన్నీ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇవి ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఇవన్నీ మీకు బాగా తెలిసి ఉండాలి. నౌ లెట్స్ మూవ్ టు అడ్వాన్స్ లెవెల్ డిఎస్ఏ. ఇప్పుడు కొన్ని మెయిన్ టాపిక్స్ చెప్తా, వాటిని నోట్ చేసుకోండి. లైక్ ట్రీస్, గ్రాఫ్, హెపీస్, ట్రైస్, డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం నీట్ అయినండి. ఇప్పుడు ఇవి కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కాబట్టి విజువలైజ్ చేసుకుంటే మీకు చెప్తాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ట్రీస్ అంటే బైనరీ ట్రీస్, బిఎస్టీ. ట్రీ ట్రావెర్సల్స్ అంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. గ్రాఫ్స్ అంటే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, గ్రాఫ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇఫెస్, మినీ హిప్స్, మ్యాక్స్ హిప్, ప్రియారిటీ, క్విన్సెస్. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైస్, బర్డ్ సర్చ్ ప్రాబ్లమ్స్ లో చాలా యూస్ఫుల్. ఫిఫ్త్ వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే మెమరైజేషన్, ట్రిబులేషన్, ప్రాబ్లమ్స్ లైక్ ఫిబినోయిక్, ఇంకా ఉన్నాయి. ఇవి ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ లో వస్తాయి, సో క్లారిటీతో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్, మాక్ ఇంటర్వ్యూస్ ప్లస్ ప్రాక్టీస్. లాస్ట్ 2 months లో మీకు చాలా షార్ప్ గా ప్రాక్టీస్ చేయాలి. బిల్డ్ 75 క్వశ్చన్స్ లిస్ట్, అటెండ్ మార్క్ టెస్ట్, రీవిజిట్ వీక్లీ టాపిక్స్. ఇంత ప్రాక్టీస్ చేశాక మీకు మార్క్ ఇంటర్వ్యూస్ అండ్ టైం కన్సిస్టెన్సీ చాలా యూస్ఫుల్ అవుతాయి. డైలీ 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు ప్రాక్టీస్ డిఎస్ఏ కరెక్ట్లీ. బికాస్ థియరీ చదవడం కంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే జస్ట్ ఒక టాపిక్ని చదివి స్కిప్ చేస్తారు. బట్ డిఎస్సిఓలో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తా, వాటిని ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఒక టాపిక్ తీసుకోండి లైక్ అరేస్ ఆర్ స్ట్రింగ్స్. వాటి గురించి బేసిక్స్ అన్ని నేర్చుకోండి. తర్వాత ఒక డైలీ ఒక 5 ప్రాబ్లమ్స్ వాటి మీద సాల్వ్ చేయండి. ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తే అక్కడ యూజ్ చేసుకోండి. లీడ్ కోడ్, గ్రీక్స్ ఫర్ గీక్స్, హ్యాకర్ ర్యాంక్, ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. ప్రతి ప్రాబ్లం తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి, లేకపోతే డ్రై రన్ చేయండి. ఇవైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యాక 1 line సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్స్ హౌ లెర్న్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంటర్వ్యూస్. ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం ఇది, హౌ టు స్టే మోటివేటెడ్. ప్రాక్టీస్ చేసినా మోటివేషన్ లేకపోవడం కామన్. సో లెట్స్ టాక్ అబౌట్ హౌ టు స్టే కన్సిస్టెంట్. ప్రతిరోజు ఒక 1-2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మనకు రొటీన్ లాగా తయారు చేసుకోవాలి. బెస్ట్ సజెషన్స్ ఏంటి అంటే జాయిన్ డిఎస్ఏ టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ కమ్యూనిటీ, క్రియేట్ ఏ కోడ్ స్ట్రీక్, కీప్ ఏ ప్రోగ్రెస్ నోట్బుక్ ఆర్ గిటాప్ రెస్పిరేటరీ, ఫాలో యూట్యూబ్ హూ టు డిఎస్ఏ డైలీ లైక్ టేక్ యూ ఫార్వర్డ్, కోడ్ హెల్ప్ ఎక్సెట్రా. ఒక గోల్ పెట్టుకోండి, నెక్స్ట్ 3 monthsలో లీడ్ కోడ్ 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని. హౌ డిఎస్ఏ హెల్ప్స్ ఇన్ ప్లేస్మెంట్స్. సో వై డిఎస్ఏ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ జాబ్స్ అండ్ ప్లేస్మెంట్. డిఎస్ఏ అనే ఫౌండేషన్ మీకు టెక్ కంపెనీస్ ఇంటర్వ్యూస్లో 90% యూజ్ అవుతుంది.
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో అని డిఎస్ఏ క్వశ్చన్స్ మీదనే ఉంటాయి. డిఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లాజికల్ థింకింగ్, కోడింగ్ ఎబిలిటీ, రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్. సో డిఎస్ఏ స్ట్రాంగ్ గా ఉంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ లోనే పాస్ అవుతాం ఈజీగా. దెన్ ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ కమ్యూనికేషన్. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. నౌ లెట్ మీ టెల్ యూ 5 కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్ ఇన్ డిఎస్ఏ learning. Only watching videos, no practice. Solving random questions, no roadmap. Ignoring time complexity. Skipping resection of DPR for fear. Not revising old topics. ఒక టాపిక్ మర్చిపోతే మంత్లీ రివిజన్ చేయాలి. లీడ్ కోడ్లో బుక్ మార్క్స్ పెట్టుకోండి. లెట్స్ ఎండ్ ద వీడియో విత్ సమ్ బోనస్ టిప్స్ అండ్ రియల్ వరల్డ్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్. DSA is one part of software development also. It's like web development and ad development, GitHub resume building, OS DBMS basics. 1 hour DSA plus 1 hour project equal to best combo. Practice in concept to improve speed. మనం DSA ప్రాక్టీస్ తో కోడింగ్ జర్నీ స్టార్ట్ చేస్తాం, బట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్, సిస్టమ్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి లాంగ్ టర్మ్ లో. సో ఫ్రెండ్స్, ఇది ఫుల్ రోడ్ మ్యాప్ ప్రాక్టీస్ గైడెన్స్ ఫర్ DSA లెర్నింగ్ ఫ్రమ్ చూసింగ్ ఏ లాంగ్వేజ్ టు మాక్ ఇంటర్వ్యూస్. నేను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇఫ్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ, like the video, comment your current stage, beginner, intermediate, advanced, subscribe and share to your friends. Thank you for watching.